అందరూ ఒకసారి స్తోత్రం చెప్తాం. రెండు చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మరొక శనివారం లేక సిద్ధపాటు ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనబడినది. ఈ దినాన్ని మనం ఆయనను ఆరాధించడానికి, సేవించడానికి చక్కటి పాటల ద్వారా ఆయన మహిమపరచడానికి దేవుడు మనకి చూపాడు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మనం గతించినట్టు శనివారం రాత్రి తెలుసా నీ గూర్చి అనే చక్కటి అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. తెలుసా నీ గూర్చి, మన గూర్చి దేవుడికి తప్ప మన గూర్చి మనకు తెలియదు. ఏది తెలిసినా దేవుడికి తెలుసు కానీ తప్ప మన జీవితంలో మనకున్న పరిస్థితుల్లో యేసయ్యకు తప్ప ఎవరికి ఇంకనూ తెలియదు అనే చక్కటి అంశాన్ని మనం శనివారం రాత్రి మొదటి భాగాన్ని, ఆ మొదటి భాగంలో తెలుసా నీ గూర్చి అని దాని గురించి మనం మాట్లాడుకోవడం చాలా సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది. ఈ రాత్రి కూడా ఇదే అంశం మీద రెండవ భాగాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. తెలుసా నీ గూర్చి అని దేవుడు పరిశుద్ధాత్ముడు మనం ప్రేరేపించి మనం ప్రశ్నిస్తున్నాడు. మన గురించి తెలుసా అని మనం మనుషులు ప్రశ్న వేసేదనుకోండి, మనం తప్పకుండా ఆ ప్రశ్నకు సమాధానం మనం చెప్పగలిగే వారుగా ఉంటాం. అయితే దేవుడే నీ గూర్చి లేక తెలుసా నీ గూర్చి అని ఆయన అడిగితే నువ్వు చెప్పలేదు. అయితే ఆయన అంటాడు, నీ గూర్చి ఆయన ఎంత శ్రద్ధ నిలుపుతున్నాడు, ఆయన నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడు, ఎంతగా నీ కొరకు ఆయన తాపత్రయపడుతున్నాడు. ఆయన నీ గురించి అనేక రకాల యొక్క ఏర్పాట్లు బైబిల్లో చెప్పి నడమని చెప్తున్నాడు. మనం నేర్చుకోవడానికి దేవుడు అనేక సంగతులు మనం నేర్చుకుని ఆయన సన్నిధిలో జీవించడానికి దేవుడు మనకి కృప దయచేశాడు. కనుక మనం మొదటి భాగంలో మాట్లాడుతున్న రీతిగానే రెండో భాగంలో మరొక కొన్ని విషయాలు మనం చదువుతున్నాం. అందరూ కూడా బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము 55వ కీర్తన. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనాన్ని చదవండి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చాలని నీకు తెలుసా నీ గురించి? తెలియదు కానీ దేవుడికి తెలుసు నీ గురించి. ఆయన అంటున్నాడు, మన భారాలు, మన ప్రయాసం, మన సమస్యలు
మనకున్న ఇబ్బందులు, మనకున్న ప్రతిదీ కూడా మన మీద వేసుకుని చాలాసార్లు కుంగిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, చాలా రకరకాల సమస్యల చేత నలిగిపోతూ ఉంటాం. అయితే ప్రభు అంటాడు కదా, నీకున్న భారం ఏంటో నా మీద వేయమని చెప్పాడు ఆయన. యెహోవా మీద మోపుము అంటాడు. ఆయన మీద మోపితే ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఈ లోకంలో చాలా మంది ఆదుకుంటానని చెప్పిన వాళ్ళు ఉంటారు, ఆదుకుంటానని ముందుకు వస్తారు. సమయం వచ్చినప్పటికీ వాళ్ళు ఆదుకోకుండా తప్పించుకుని తిరుగుతుంటారు. మన ప్రభు అయితే మనం ప్రార్థన చేస్తే, మన ప్రభు అయితే మనం అడిగితే, మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నిన్ను ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విలువలు ఎడబాయిలు కాపాడుతాడు. నీకు భారం అనేది చాలా భరించలేని స్థితిలో నీకుంటే, కొంతమంది భారాలు వారి కుటుంబాలు ఉంటాయి. ఆ భారాన్ని కూడా మోయలేని ఇబ్బందులు ఉంటారు. అయితే నీకు తెలుసా నీ గురించి? దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీకు తెలుసా నీ గురించి? ఆయన నిన్ను కాపాడుతాడు. నీకు తెలుసా ఆయన గురించి? నిన్ను ఆదుకుంటాడని. నీకు తెలుసా ఆయన గురించి? నీ గురించి నువ్వు పడుతున్న బాధలు ఆయన కూడా సమభాగం ఆయన కూడా పంచుకుంటున్నాడని, ఇలాగా ఆయన మనతో కలిసి మన విషయాల్లో ప్రతి దానిలో కూడా తలచు మనం కాపాడుకుంటూ వస్తున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మనం ఆయన గురించి చాలాసార్లు మనం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. చాలాసార్లు ఆయన సహాయం చేయలేని వాడిగా ఉంటాడు అనుకుంటాం. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. కొన్ని సంవత్సరాల కిందట, అంటే సుమారుగా 50-60 సంవత్సరాల కిందట సంగతి ఏమిటి అంటే, ఒక ఇంటిలో ఒక చిన్న పిల్లవాడు ఉండిపోయాడు. ఆ చిన్న పిల్లవాడు ఉండిపోయి నిద్రపోతున్నాడు. హఠాత్తుగా అర్ధరాత్రి సమయంలో ఆ ఇల్లంతా కాలిపోయింది. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, ఎవరినో దేవుడు ప్రేరేపించి ఆ యొక్క ఇంట్లో ఉన్న బిడ్డని కాపాడడానికి దేవుడు పంపించి రక్షించి బయటకు తీసుకుని వచ్చాడు. కనుక ప్రియులారా గమనించింది, అతను బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లవాడు సజీవుడిగా బతుకున్నాడు. అయితే దేవుడే కాపాడకపోతే, దేవుడే రక్షించకపోతే, దేవుడే కార్యం చేయకపోతే, దేవుడే ఆదుకోకపోతే, ఆ టైంలో అందరి తరపున ఉంటారు. కానీ వాళ్ళు చేయలేని పరిస్థితిలో, తీసుకురాలేని పరిస్థితులు ఉంటారు. కానీ ఆ టైంలో దేవుని మీద భారం వేసి
దేవుని మీద భారం పెట్టినప్పుడు దేవుడు ఆ బిడ్డను కాపాడడానికి మరొక వ్యక్తుల్ని దేవుడు తీసుకురావడం జరిగింది. ఈ తర్వాత ఆ బిడ్డ బయటకు వచ్చాక ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని దేవుని కొరకు పెంచారండి. దేవుని కొరకు పెంచారండి. ఈనాడు మనకి ఇస్తున్న బిడ్డలు దేవుని కొరకు పెంచుతున్నామా? నాకు బిడ్డలు లేరు అని చెప్పి మరి లేకపోతే కొన్ని సందర్భాల్లో బిడ్డలకు ఆరోగ్యాలు బాగుందని చెప్పి స్వస్థత పొందుకున్న తర్వాత ఆ బిడ్డలు దేవుని కొరకు పెంచుతున్నారంటే అయితే వాళ్ళు ఈ లోకం కొరకు లోక ఆశల కొరకు పెంచుతున్నారు. అయితే ఆ మంటలోంచి బయటకు తీసుకొచ్చిన ఆ బిడ్డ ఏం చేయబడ్డాడంటే కొంతకాలానికి ఒక గొప్ప సేవకుడు అయ్యాడండి. ఎంత గొప్ప సేవకుడు అయ్యాడు అంటే ప్రపంచ దేశంలో గొప్ప పేరు పొందినట్టు వాడండి. ఆయన పేరే లూథరన్. ఆయనే మార్టిన్ లూథరన్ అంటారు. ఆయన పేరున భూమి మీద అనేక దేశాల్లో చర్చలు ఉన్నాయండి. అనగా లూథరన్ చర్చలని, లూథరన్ ప్రార్థనా చర్చలని ఎన్నో ఉన్నాయి. ఆయనే ఆ చిన్న పిల్లవాడి ప్రపంచంలో అనగా బంధించబడింది. బైబిల్ కూడా రోమన్ కథోలికల్ మరి సంఖ్యలలో ఉంచబడిన బైబిల్ కూడా బయటికి తీసుకొచ్చి పోరాడి ప్రపంచానికి బైబిల్ని అనగా చూపించి వాళ్ళందరినీ కూడా ఎలుగులోనికి నడిపించినట్టు మహానుభావుడే ఆయనే మార్టిన్ లూథరన్ గారు. అంటే ఆ తల్లిదండ్రులు దేవుడి మీద భారం వేసినప్పుడు దేవుడు ఆ బిడ్డని ఆదుకున్నాడు, కాపాడాడు. చాలాసార్లు మన కుటుంబాల్లో కూడా అది ఆడపిల్లైనా ఒక పిల్లైనా కాపాడుతుంటాడు. కాపాడడం ఇలా మంత్రం చనిపోవడం కాదండి. చిన్న జన్మతే చచ్చిపోయేవాడు ఉన్నారండి. చిన్న జన్మస్తే చచ్చిపోయి ఉన్నారు. చిన్న ఈ రోజున వాంతులు వస్తే చచ్చిపోయేవాడు ఉన్నారండి. మరి ఇది కూడా పెద్ద ఏం కాదు. ఎక్కువ రోజులు ఆశపడలేదు, చితుకులో నయమైపోతారు. అలాంటివి కూడా దేవుడు కాపాడి రక్షిస్తూ కాపాడుతున్నాడంటే నిజంగా గొప్ప విషయం కదా. మీకు తెలుసో తెలీదు, మనకి గ్రీక్ సామ్రాజ్యానికి అధినేత అయిన గ్రేట్ అలెగ్జాండర్ అనేవాడు భూమి మీద ఉన్న దేశాలన్నీ, భూమి ఎక్కడైతే ఉందో ఆ భూమి మీద ఉన్న దేశాలన్నీ కూడా జయించాడు. జయించిన తర్వాత ఇంకా లేవని చెప్పేసి జయించడానికి ఏడ్చాడట. ఎందుకు ఏడ్చావు అని అడిగితే ఇంకా గెలవడానికి ఆ చేతికి దక్కించుకోవడానికి ఇంకా రాజ్యాలు లేవని ఏడ్చాడు. అతనికంటే అనగా ఒక దోమ కుట్టి జ్వరం వచ్చి, మలేరియా జ్వరం వచ్చి 3 రోజులు చచ్చిపోయింది. చూసారా? అతను మహా అలెగ్జాండర్ ప్రపంచాన్ని గడగడలాడించాడు. ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఆ రోజుల్లో ఆ దేశాలన్నీ కూడా ఆ అలెగ్జాండర్ వస్తున్నాడంటే గజ 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 వణుకుపోయేది. కనుక అతను యాగానికి తట్టుకోలేనివాడు. అయితే చూసాడు ఒక చిన్న బలహీనత, అది మలేరియా జ్వరం. దోమ పుట్టింది, 3 రోజులు చచ్చిపోయాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవునికి జ్వరాన్ని గమనించింది. అతను చచ్చిపోతూ అతను సైన్యాధిపతులైన వాడు 4 ఉన్నాడండి. వాడు చాలా బలవంతుడు, తెలివైన వాడు. ఆయన్ని చుట్టూ కూడా కాపులా ఉండే సైన్యాధిపతులు.
ఒక్కొక్క సైన్యాధిపతికి ఎంతో మంది సైన్యం ఉంటారు. ఈ 4 సైన్యాధిపతులు పిలిచి మాట్లాడాడంట, నేను చనిపోతాను, ఇంకా బతకను, నన్ను చనిపోయినప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా అంటే, ఇదిగో నన్ను అందరూ చూస్తుండగా, దేశమంతా చూస్తుండగా, పట్టణమంతా చూస్తుండగా, జనాలంతా చూస్తుండగా ఊరేగించి తీసుకెళ్ళండి అన్నాడంటే. అది చచ్చిపోయే ముందు, మీరు చచ్చిపోయే ముందు తీసుకువెళ్ళేటప్పుడు ఒక షరతు, నా కొరకు పెట్టి చేయించండి, ఆ పెట్టిలో వేయండి, ఆ పెట్టికి ఈ పక్క ఆ పక్క రంధ్రాలు పెట్టండి, ఆ రంధ్రాలు పెట్టి ఆ రంధ్రాల్లో నా 2 చేతులు బయటకు వచ్చేలాగా మీరు ఉంచండి అని చెప్పాడు. అయితే ఆయన అన్నట్టుగా చనిపోయాడు. తన రాజు చెప్పినట్లుగా, ఆ చక్రవర్తి చెప్పినట్లుగా ఒక పెట్టి చేసి ఆ పెట్టిలో పెట్టి 2 చేతులు బయటకు పెట్టేది. ఊరంతా కూడా చూస్తున్నారు, దేశమంతా చూస్తుంది, అనగా ప్రజలందరూ చూస్తున్నారు, అనగా పట్టణమంతా చూస్తుంది. ఆయన ఊరేగించి ఆర్పాటంతో తీసుకువెళ్తున్నారు. అందులో ఎవరైనా ప్రపంచంలోనే ఆరితేరిన యుద్ధశూరుడైంది గ్రేట్ అలెగ్జాండర్. అతని ముందు ఏ దేశము నిలబడదు. అలాంటి వాడు చేతులు పైకెత్తుతున్నాడు. ఎందుకు చేతులు పైకెత్తి తీసుకెళ్తున్నారు? అప్పుడు అన్నాడు ఏంటంటే, ఎందుకు చేతులు, ఆయన డైరీలు రాసి అంటున్నాడు, చేతులు ఎందుకు పైకెత్తానో తెలుసండి, ఈ చేతులతో యుద్ధాలు చేసి 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 నేను అనేక దేశాలు గెలిచాను, నా ముందు ఎవరు కూడా నిలబడలేదు, ఈ చేతులతో యుద్ధం చేశాను, కానీ నేనేమి తీసుకుని వెళ్తలేదు, ఖాళీ చేతులతో వెళ్తున్నాను. మళ్ళీ ఇంకా చెప్తే, ఇదిగో నేను ఇంత డబ్బు, బంగారం, ఆస్తి, ఐశ్వర్యం అంత సంపాదించాను, శివరాత్రికి నేను ముందు చేతులతో నేను ఒక్కనే వెళ్తున్నాను అని లోకానికి ఒక పాఠం చెప్పాలి అని అతను ఏం చేశాడంటే, ఈ చేతులు ముందు చేతితో వెళ్తున్నాను, మీరు కూడా రేపు ముందు చేతితోనే వెళ్తారే కానీ తప్ప ఏమీ తీసుకువెళ్ళరు అని అంత గొప్ప మహానుభావుడు ఒక మంచి పాఠాన్ని, నీతిని తన మరణం ద్వారా తెలియజేశాడని చరిత్ర చెప్తున్నది. అయితే నేను అంటున్నాను, దేవుడు తెలుసా నీ గురించి? అలెగ్జాండర్ తెలుసా కదా? అతను ఎంత వయసు చచ్చిపోయాడుకుంటారు? 33 సంవత్సరాల్లో చచ్చిపోయాడు. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు, అంటే యేసు ప్రభు వారి కంటే చిన్న వయసులో, యవన వయసులో చచ్చిపోయాడండి. ఏమండి, 33 సంవత్సరాలు అంటే అదే పెద్ద వయసునా? ఇంకా ఎంతో వయసు ఉంది, కానీ నేనేమీ తీసుకెళ్ళలేకపోతున్నాను, ఏమీ కూడా నేను పట్టుకెళ్తలేదు, ముఖ్యంతో వెళ్ళిపోతున్నాను. అంటే నా యవన జీవితం కూడా ఇదిగో అనే మట్టిలో కలిసిపోతుంది అని చెప్తున్నాడు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనకు తెలుస్తాం, మన గురించి ఏమీ తెలియదు అన్నాడు. కీర్తనకారుడు అంటాడు, నీ కాలగతులు నా వశంలో ఉన్నాయంటున్నాడు. మన కాలగతులు, మనం ఎంతకాలం బతకాలి, ఎంతకాలం బతుకుతాం, ఎంతకాలం జీవిస్తాం, ఎంతకాలం భూమి ఉంటాం, ఎంతకాలం సంపాదిస్తాం, ఎంతకాలం జరుగుతుంటాం, ఎంతకాలమే మనందరితో ఉంటాం, స్నేహితులతో ఉంటాం, చుట్టాలతో ఉంటాం, మనకు తెలియదని అంటాడు దేవుడు. కీర్తన గ్రంథంలో చెప్తాడు, మీ కాలగతులన్నీ కూడా నా వశం ఉన్నాయి అని ఆయన చెప్తున్నాడు. కనుక దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. అంటే నువ్వు ఏమైనా సజీవుడై ఉన్నావు, కాపాడుతున్నాడు. అందుకే సంఘం, సావాసం, సహోదరులు ప్రతి ఒక్కరు కూడా ఎవరి మీద భారం వేయాలి? యేసయ్య మీద
భారమయ్యాలి. రెండో మాట కూడా చదువుదాం. తెలుసా నీ గురించి అనే అంశంలో ఒక మాట చదువుతాం. 121వ కీర్తన. మనకి తెలిసిన మాటలే మనం చదువుకుంటాం. 121వ కీర్తన 3వ వచనాన్ని చదవండి. ఏంటండి? చూడండి, నీకు తెలుసా ఆయన నీ పాదములు తొట్టిల్లనీయడు. అవును, నీ గురించి నీకు తెలియదు. ఎప్పుడు తొట్టిల్ల పడతామో, ఎప్పుడు తొట్టిల్ల పడడానికి సిద్ధంగా ఉంటామో నీకు తెలియదు. కానీ దేవుడికి తెలుసు కనుక ఆయన నీ గురించి ఏం చేస్తున్నాడంటే, నీ పాదము తొట్టిల్లకుండా ఏం చేస్తాడంటే నిన్ను కాపాడువాడు, కునుకోడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఒకటి, దేవుడు ఆదుకుంటాడని మనం చదువుకున్నాం. 2, దేవుడు మనం కాపాడుతాడని మనం చదువుకుంటున్నాం. దేవుడే కాపాడకపోతే మనం తొట్టిలో పడతామండి. ఏమండి, ఎంతోమంది ఈ రోజున ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి మళ్ళీ వారు గుహాలకు వస్తున్నారంటే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? తొట్టిల్లకుండా తన దూతలు ఏం చేస్తారంటే కాపుదలతో తిరిగి వారి ఇంటికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు పెట్టి చెప్పండి. దేవుని పిల్లల మీద మనం గమనించవలసిన మాట ఏంటంటే తెలుసా? దేవుడు కాపాడువాడు, ఆయన కునుకడు, నిద్రపోడు. దేవుని పిల్లరా, ఆలోచించండి. మరి ఆయనకి ఎప్పుడు నీ గురించి ఆలోచన, నీ కుటుంబం గురించి ఆలోచన, సంఘం గురించి ఆలోచన, రక్షణ లేని వారి గురించి ఆలోచన ఆయన కలిగిన వాడే ఉన్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. అందుకే ఆయన బ్రతుకున్న దినాల్లో దేశాలు చేసినప్పుడు, దేశాలు వెళ్ళినప్పుడు ఆయన గుణపాటు పడలేదండి. రాత్రంతా కూడా కొండ మీద ప్రార్థన చేసి ఉదయకాలం పొద్దున లేచి మళ్ళా ఆయా ప్రాంతాలు, ఆయా చోట్లకు వెళ్ళి ఆత్మ రక్షణ కొరకై ఏం చేసేది? సువార్త చేసి దేవుని సువార్తను అందించి వారందరినీ కూడా పరలోక రాజ్యాన్ని నడిపించే వాక్యం శ్రమిస్తుంది. నీకు తెలుసా? నీ గురించి నీకేమీ తెలియదు, కానీ దేవుడికి తెలుసు. నీకు ఏ టైంలో దేవుడు ఆశీర్వదించాలి, ఏ సమయంలో దేవుడు నిన్ను పైకి తీసుకురావాలి, ఏ టైంలో నిన్ను ఆయన ఉన్నతమైన పరిస్థితులు తీసుకురావాలి ఆయనకు మాత్రమే తెలుసు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించండి, చింతపడకండి, ప్రార్థన చేయండి, దేవుని అడగండి, ఆయన బతులాడుకోండి, ఏడవండి. దేవుడు దిగి వచ్చి తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తెలుసా నీ గురించి ఇంకా కొన్ని విషయాలు బైబిల్లో చెప్పబడుతుంది. చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. తెలుసా నీ గురించి నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాస ఉంటున్నారా? భూమి మీద ఉన్నంతకాలం తప్పది ప్రయాస. ఆడవాడికి తప్పదు, మగవాడికి తప్పదు, యవనస్తులకు తప్పదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. చూసారా? ఆయన తెలుసా నీకేం కలగజేయాలనుకుంటున్నాడో? మనశ్శాంతిని కలగజేయాలనుకుంటున్నాడు, విశ్రాంతిని కలగజేయాలనుకుంటున్నాడు. ఆయన నీకు తెలుసా? నీ గురించి నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న కష్టం, నువ్వు పడుతున్న వేదన, నువ్వు పడుతున్న తిప్పలు ఆయనకి తెలుసు. ఆయన మీద నువ్వు భారం కలిగి ఉన్నావా, భారం ముప్పి ఉన్నావా? దేవుడు సహాయం చేస్తాడు. నేను అంటాను, దేవుడు ద్వారా మనిషికి 3 రకాల భారాలు ఉన్నాయి. మనిషికి 3 రకాల
భారాలు ఉన్నాయి, అది తెలియదు. ఒక భారం అప్పుల భారం. ఏ ఇంటికి వెళ్ళండి, ఎంత కోటీశ్వరు దగ్గరికి వెళ్ళండి, అతను కూడా అప్పున్నాడు. మన దగ్గర కోటీశ్వరులే కనపడలేదు, అతను ఉండే అప్పు అతనుకుంటాడు. అప్పుల భారం. రెండవది రోగ భారం. రోగం లేదు, ఇల్లు లేదండి. అప్పటికప్పుడు పుట్టిన బిడ్డను కూడా హాస్పిటల్ తీసుకుని చికిత్స చేస్తున్నారు. అంటే రోగం లేదు, ఇల్లు లేదండి. అంటే అప్పుల భారంతో బాధపడుతున్న వారు ఉన్నారు. అనగా రోగభారంతో బాధపడుతున్నట్టు సహోదరులు అన్యులైన వారు అనేక మంది ఉన్నారు. మూడోది, ఇప్పుడు మనం చదువుకున్నాం చూసారా, ఏమని? ప్రయాసపడి భారం మోసుకొని ఈ భారం పాప భారం. ఏ భారం అని చూడండి. ఎప్పుడో ఒకప్పుడు రుణ భారాన్ని తీర్చుకోవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు వ్యాధి భారం తీర్చుకోవచ్చు, కానీ పాప భారాన్ని మాత్రం మన వల్ల కాదు. ఒక యేసే తప్ప ఎవరును తీయలేని వారిగా ఉన్నారని మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక ఇంకా పాపంలో ఉంటున్నావా? ఆయన చేతులు చాచి దినల్లా ఆయన పిలుస్తున్నాడు. నా బిడ్డ, నా సహోదరుడా, నీ కొరకు పరలోకం ఉంచాను. భూమి మీద ఉన్నట్టుగా ఈ పాపాన్ని, ఈ అలవాటుని, ఈ అవసరతను, ఇవన్నీ కూడా నీ జీవితంలో అవసరతలుగా నువ్వు గమనించి పాపంలో పడిపోతున్నావేమో. జాగ్రత్త. తిరిగి నువ్వేం చేస్తావు అంటే ఈ పాప భారం నుంచి నువ్వు బయటకు రమ్మని పిలుస్తున్నాడు. సరిగ్గా పాప భారం తీర్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవుని స్తోత్రం చెప్పని అల్లు చెప్తారా? నీ పాప భారం కోసం ఆయన ఏమైపోయాడు? సిలువలో మరణించాడు. ఆయన దేని కొరకు మరణించాడు? ఎవడన్నా మరణించమని చెప్పాడా అని ప్రశ్నించే మహానుభావులు చాలా మంది ఉన్నారు. కానీ ఆయనకి ఆ విషయం తెలియదు. అతనిలో పాపం ఉందని, ఆ పాపం రేపు పొద్దున అందరూ తీసుకెళ్తుందని, ఆ పాపం తన జీవితంలో భయంకర శాపాన్ని తీసుకొస్తుందని వాళ్ళకి తెలియదు. ఆయన ఎందుకు చనిపోయాడంటే నీ కొరకు, నా కొరకు. అంటాడు కదా ఒక స్త్రీని, అమ్మాయి ఇంట్లో పాపము చేయకు, నేను కూడా నేనేమి చేయను. ఒక్కడు కూడా రాయలేకపోయారు. యేసు కూడా అన్నాడు, నేను కూడా కొట్టను, ఇంకను పాపము చేయను. దేవుడు తెలిసాక, ప్రభు తెలిసాక, ప్రార్థన తెలిసాక, వాక్యం తెలిసాక, దేవుని మందిరానికి వెళ్తున్నట్టు తెచ్చిన తర్వాత పాపానికి దూరంగా దేవుని దగ్గరగా ఉంటే నీకు జరిగే కార్యాలు అద్భుతాలండి. పాపాన్ని దూరం పెట్టి, ఆ కీడుని దూరంగా పెట్టి నీ దగ్గరికి రాకుండా కాపాడుకుంటూ ప్రార్థన చేస్తే నీ నిజాయితీ దేవుడు చూసి నీకేది కావాలో ఆయనే సహాయం చేస్తాడు. విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఆయన, ముమ్మాటికి కాదైనా. మొదటిగా మనం విడిచిపెట్టుకోవాలి, వదులుకోవాలి, దూరంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధులైన దేవుని ఆరాధించాలి. ఆ పరిశుద్ధులైన దేవుడు నీకు ఆ పవిత్రమైన కార్యాలు నీ కుటుంబానికి చేస్తారని మరొకసారి నేను జ్ఞాపకం చేయడం జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ప్రభు చెప్తున్న మాటను గమనించండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మీ పాదములు దొరికినట్లు
అప్పుల భారము, ఏ భారము, వ్యాధి భారము, ఏ భారము, పాప భారము, అది ఏ భారమైనా కానీ దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలుసా నీ గురించి? నీకు తెలియదు, ఆటలో కూడా బతుకుపోతున్నావు. దేవుడు వాటిని పిలిపించాలని చూస్తున్నాడు. దేవుడు పిల్లలా, కనుక దయచేసి ఆలోచించండి, దేవుని మార్గంలో నడవండి, ప్రభు సహాయం చేస్తాడు. 49వ యెషయా గ్రంథాన్ని తెరవండి. తెలుసా నీ గురించి, కానీ నీకు తెలియదు ఆయన చేసే కార్యాన్ని, ఆయన ప్రేమ నీకు తెలియదు. యెషయా గ్రంథం 49:15 వస్తుంది. గట్టిగా చదువుమా. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను చూడండి. ఒకవేళ ఆ బిడ్డను మరచున, తల్లి మరచున, వారైనా ఆ తల్లి చూడండి పాల్గొనడానికి కానీ లేకపోతే చూసుకోవడానికి ఆ బిడ్డ మర్చిపోతాడేమో కానీ నీ దేవుడైన ప్రభు నిన్ను మరువడు, 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 మరువడు. నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళదండి. కన్నీళ్ళతో చేసిన ప్రార్థన, కన్నీళ్ళతో చేసిన ప్రార్థన ఎప్పుడు పాడవదండి. దేవుడు తన దూతను పంపి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంటే తన దూత వచ్చి ఆ కన్నీళ్ళు తీసుకుని దేవుని ఎదుట పెడుతుందండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసంటే, ఆ కన్నీటికి సమాధానం భూమి మీద నీకు నీ కుటుంబానికి సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక దేవుని పిల్లలని మీరు భయపడకండి. దేవుడు ముగింపు వచ్చే వరకు కూడా ఆయన నింపగలడు, కాపాడగలడు, ఎత్తుకోగలడు. ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా మరిచినా కానీ నేను మాత్రం నిన్ను చూడండి. కనుక తల్లి ఎట్టి పరిస్థితిలో ఆ బిడ్డను మరిచినా కానీ దేవుడు మాత్రం నువ్వు ఎంత పెద్దవాడమైనా కానీ దేవుని మరవడని దేవుని వాక్యం చెబుతుంది. కనుక ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు ప్రార్థన చేయడం మర్చిపోవచ్చు, నువ్వు మందిరానికి రాకపోవడం మర్చిపోవచ్చు, నువ్వు దేవుని స్తుతించడం మర్చిపోవచ్చు, కానీ ఆయన నీకు సహాయం చేయడానికి అన్నాడు మర్చిపోడు. నీ ప్రార్థన ఆయన సమాచార గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడు. ఏంటండి ఈ ప్రార్థన ఎక్కడ రాశాడు? సమాచార గ్రంథంలో రాసి ఉంచాడు. ఆయన అప్పుడప్పుడు ఒకవేళ గ్రంథాన్ని తిరిగినప్పుడు తీసినప్పుడు ఆ సమాచారాలు ఊరకున్న పిల్లలు ఉన్నారు, ఏదడిగారు, ఏదడుగుతున్నారు, ఏంటి అని తిరిగి చూసినప్పుడు నీ పేరు, నీ అవసరత, నీ అర్హత చేసిన ప్రార్థన ఉంటే వెంటనే తన దూతను పంపి ఏం చేస్తాడు తెలుసా? కార్యం చేస్తాడు. అందరూ ఆమె చెప్పని అద్భుతం చేస్తాడు. ఒక చిన్న విషయం చెప్తాను. వాక్యంలోనే ఎస్టేట్ తెలుసుకొని, ఎస్టేట్ బాగా గ్రంథం తెలుసు కదా. ఎస్టేట్కి పినతండ్రి మొదలే అతడు తన కుమార్తెను ఎస్టేట్ పెంచినప్పుడు ఆ దేశపు రాజు కన్యకలందరినీ కూడా ఏం చేశాడో తెలుసా? తీసుకురండి, అందరూ నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అని చెప్పాడు. ఆ టైంలో ఎస్తేరు కూడా కన్యకలో ఉండగలగా ఆ బిడ్డ తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు యూదులు, దేవుని బిడ్డలు. అప్పుడు అందరికంటే ఎక్కువగా మంచి పేరు, అందం, సౌందర్యం, మంచి హృదయం, మంచి ఆలోచన కలిగింది, మంచితనం కలిగి ప్రేమ కలిగిందిగా కనపడింది ఆ రాజుకి. ఆ రాజు వివాహం చేసుకున్నాడు. అయితే ఏం జరిగిందంటే దేవుని పిల్లరా,
ఆ దేశంలో ఒకసారి కష్టం వచ్చింది, కష్టం వస్తుంది, కానీ ఆ కష్టాన్ని దేవుడు తీర్చాడు. అయితే ఆ యొక్క మరి పెద్దండ్రి ముద్దెగాయని ఆ రాజుగారితో చెప్పి రాజ్య కోటలో పనికి ఏర్పాటు చేసింది. అయితే ఆయన గేటు దగ్గర ఒక కాపలాదారిగా ఒక మంచి స్థానంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఇద్దరు సైనికులు ఏం చేశారంటే రాజుగారిని చంపాలనుకున్నారండి. ఎవరిని చంపాలనుకున్నారు? ఎవరికి తెలియకుండా రాజుగారిని చంపాలనుకున్నారండి. ఈ విషయం ఎవరు చెప్తుంది? మొదటికి చెప్తుంది. చంపాలనుకుంది ఎవరిని? తన యొక్క కుమార్తె యొక్క భర్త. వీళ్ళ యూదులో ఆయన రాజు, ఆమె రాణి. రాజకోటలోకి ఎవరు రాను? మొదటిగా రాను. అప్పుడు చిన్న లెటర్ రాసి పంపిస్తాడు. ఇద్దరు వ్యక్తులు రాజు చంపాలనుకుంటున్నారని చెప్పేసి అని సమాచారం పంపిస్తారు. పంపించినప్పుడు అది ఎవరు ఏంటని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ఇద్దరు దొరికేస్తారండి. అప్పుడు రాజు వాళ్ళు బంధించి సరసాలలో పెట్టడం, చంపడం జరుగుతుంది. ఇది జరిగింది. కానీ ఉదయాన్ని మర్చిపోయాడు కాదు. అతను చేసిన ఉపకారాన్ని మర్చిపోయాడు, అతను చేసిన పని మర్చిపోయాడు. ఎన్ని అయిపోయింది. కానీ దేవుడు మర్చిపోతాడా? దేవుడు మాట్లాడు కదా. అయితే ఒక రోజున రాజుగారికి ఏం జరిగిందంటే మనసులో కాలంలో వచ్చిందండి. మనసులో కాలంలో నిద్రపోలేకపోతున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న రాజకోటని పిలిచి సమాచార గ్రంథం తీసుకురామన్నాడండి. దేశ సమాచార గ్రంథం తెమ్మన్నాడండి. దేశంలో ఉన్న ప్రజల సమాచారం గురించి నాకేదో మనసు కీర్తిస్తుంది, నా మనసు బాగాలేదు, ఎవరికైనా అన్యాయం చేశానో, లేకపోతే ఏదైనా చేశానా, లేకపోతే నా పరిపాలన ఎలా ఉంది ఏంటి, మీరు రాసిన రాత్రంతా ఉంది. రాజుగారికి సమాచారం చెప్పడానికి డైరెక్ట్గా కుదరదు. ఏం చేసుకుంటాం? ఒక మంత్రికి, ముఖ్యమంత్రికి అనగా మనం ఏదైనా అవసరం చెప్పుకోవాలంటే మనం డైరెక్ట్గా వెళ్తాము. ఏం పెడతాం? అప్లికేషన్ పెడతాం, అప్లికేషన్ ఫారం పెడతాం. అది ఒకరి తర్వాత ఒకరికి అది వెళ్ళి అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్తే అప్పుడు మనకు లోను అవసరంతో ఏదైనా వస్తుంది. అలాగే వాళ్ళకి సమాచార గ్రంథం ఉంటుందండి. ఆ సమాచార గ్రంథాన్ని తెమ్మన్నప్పుడు అది తిరిగేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఇతన్ని కాపాడి ఇంటి ముద్దగాయ పేరు కల్పించి అతను కాపాడినట్టుగా ఉందండి. ఆ రాత్రి వెంటనే ఈ ముద్దగాయకి సన్మానం చేశారా, సహాయం చేశారా, ఏంటి ఇతను ఎక్కడున్నాడని చెప్పేసి సమాచార గ్రంథంలో ఉన్న వ్యక్తిని పిలిపించడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంట్లో మీరు ఏం నేర్చుకుంటారంటే అలాగే మన ప్రార్థనలు కానీ, మన విన్నపాలు కానీ, మన కష్టాలు కానీ, మన బాధలు కానీ, మన ఇరుకులు కానీ, మన పరిస్థితులు కానీ దేవుని దగ్గర ఒక గ్రంథాలు ఉన్నాయండి. ఆ గ్రంథాలు చాలా గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథం ఉంది, ఏమండి, తీర్పుల గ్రంథాలు ఉన్నాయి, అలాగే సమాచార గ్రంథం కూడా ఉంది. ఆ సమాచార గ్రంథంలో మీ యొక్క విన్నపాలు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెంటనే దేవుడు సహాయం చేస్తాడు. అంటే దేవుడికి స్తోత్రం చెప్పండి. అయితే కనుక దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటుంది. కనుక దేవుడు మనిషి దేవుడు కానీ ఒకటి దేవుడు నిన్ను ఆదుకుంటాడు, రెండు దేవుడు నిన్ను కాపాడుతాడు, మూడు నీకు విశ్రాంతిని ఇస్తాడు దేవుడు. ఏమండి? అలాగే నాలుగు దేవుడు నిన్ను మరువడు. ఐదో మాట కూడా చదువుకున్నాం. కీర్తన గ్రంథము ఈ మాటతో ముగించుకుని ప్రార్థన చేసుకున్నాం. 56 కీర్తన
56 చూడండి, 8వ వచనం చదవండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుడిలో నుంచబడి ఉన్నవి, అవి నీ పుస్తకంలో కనబడును కదా. చూసారా, నీ తెలుసా నీ గురించి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, ఎంత ఆలోచిస్తున్నాడో. నా సంచారం అంటే మనం ప్రతి దినాలు మనం ఎక్కడెక్కడ సంచారం చేసాము, ఎన్ని ఊళ్ళో కాపురం చేసాము, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాము, ఎక్కడెక్కడ ఉన్నాము, మనం ఎక్కడెక్కడ తించాము, తిన్నాము, తాగాము, ఎండకు తడిచాము, వర్షానికి తడిచాము, ఇలాగా ఎండకి ఎండాము, ఎలాంటి బాధలు పడ్డాము, బట్టలు వేసుకున్నాము, ఏం చేసాం. నీ సంచారం, నువ్వు బ్రతికిన దినాలు నీ సంచారం లెక్క. నువ్వు పుట్టిన వరకు చనిపోయే వరకు కూడా నువ్వు ఎంతవరకు తిన్నావు, ఎంతవరకు కట్టుకున్నావు, ఎంతవరకు జీవించావు, ఎంతవరకు బాధపడ్డావు, ఎంతవరకు ఉన్నావు, ఎన్ని కష్టాలు పడ్డావు. ఆయన తెలియదు అనుకున్నారా? నీకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసా? ఆయన తెలుసని. ఇది ఇక్కడ అంటున్నాడు, నా సంచారములను నీవు లెక్కించావు. ఆ సంచారం లెక్కించవయా. మధ్యలో నా ఎవరి వయసులో నాకు బ్యాలెన్స్ వచ్చింది, లేకపోతే నా పిల్లలు పోయి, అలాగే ఇంకోటి పలానా బాధ ఇలాంటి పరిస్థితి. అంటే నీ బతుకున్న దినాల్లో నీ పండి కష్టాలు ఇన్నాయినా ఇవన్నీ ఆయన దగ్గర ఏముంటాయి తెలుసా? రాసి ఉంచాయి, ఆయన దగ్గర లెక్కించి ఉంటాయి. మర్చిపోకూడదు. దేవుడు కదా, నీకు తెలుసా? చూడండి, ఆయన నీ పట్ల ఎంత భద్రత కలిగిన వాడిగా ఆయన ఏమి కూడా విడిచిపెట్టిన పూసి మరీ రాస్తూ ఉన్నాడండి. నువ్వు పూస్తున్నాయి జారిపోతాయేమో కానీ పుట్టినప్పుడు, లేదా నువ్వు దారంలో పుట్టినప్పుడు, కానీ నీ విషయం మాత్రం ఒక్క విషయం కూడా జారదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటాడు. మరొక మాట, నా కన్నీరు నీ గుడ్డులో ఉంచబడి ఉన్నాయి. చాలామంది ఏడుస్తారు కదా, దేవుని ఎదుటి ఏడుస్తారు, బిడ్డల కొరకు ఏడుస్తారు, భర్త కొరకు ఏడుస్తారు, కుటుంబాల కొరకు ఏడుస్తారు, సంఘం కొరకు ఏడుస్తారు, సేవకుల కొరకు ఏడుస్తారు, ఎవరి కొరకు ఏడుస్తారు, ఎవరి కొరకు ఏడుస్తారు, ఏదైనా అవసరం కొరకు ఏడుస్తారు, అక్రతల కొరకు ఏడుస్తారు, బాధ కొరకు ఏడుస్తారు. ఆ ఏడ్చి కన్నీళ్ళు లేదండి ఎక్కడికి వెళ్ళదు. దూత వచ్చి పట్టుకెళ్ళి ప్రత్యేకంగా నీకు గుడ్డు ఉంటుందండి, ఆ గుడ్డు వేస్తాడట. అప్పుడు ఇదిగో నీ కుమారుడు ఇదిగో తన బాధతో బాధపడుతున్నాడు, తన ఇంట్లో బాధతో బాధపడుతున్నాడు, అలాంటి పరిస్థితితో బాధపడుతున్నాడు అని చూపించినప్పుడు ఆ కన్నీళ్ళు ఆ యేసుకే ఏం చేస్తాడుగా చూడగానే నువ్వు ఏడుస్తున్న కన్నీళ్ళు పడుతున్నట్టు ఆ కన్నీళ్ళు నువ్వు కనపడతావట. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు కనపడతావట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన నీ కన్నీళ్ళను విడిచిపెట్టి దేవుడు కానే కాదు. ఆయన నీలాంటి వాడు, నువ్వు నాలాంటి వాడు కానే కాదు. ఆయన ఎవరో తెలుసా? నీ కన్నీరికి, నీ బాధకు, నీ బలహీనతకు, నీ సహాయానికి, నీ ఏడుపుకు ఆయన ఏం చేయబోతున్నాడంటే ఒక గుడ్డిలో ఆ నీళ్ళు గురించి ఆయన చూడబోతున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించి ఇక్కడ 3 మాటలు బట్టి అవి నీ కవిలో కనబడుతుంది. అంటే నీ పుస్తకం చూడండి, కవిలో అని రాశాడు కదా, రాసిన కదా ఏమన్నా పుట్టేనుందా? పుట్టేనుందా? చూడండి కింద పుట్టినప్పుడు చూడండి ఏమన్నది అంటే అదే సమాచార గ్రంథం. అదే చెప్పాను, అది సమాచార గ్రంథం. ఎక్కడికి వెళ్ళండి, మన
తాత ఎప్పుడు చచ్చిపోయాడో మనం పంచాయతీ చెప్పుకోనుకోండి, ఆ డేటా చెప్తే ఆ సమాచార గ్రంథాన్ని తీసి పంపిస్తాడు లేదా? ఏంటిది? డెత్ సర్టిఫికెట్ ఇస్తాడు. ఇలాగా మనం బతుకున్నామో లేదు అని చెప్పడానికి ఓట్ల లెక్కలో ఉంటుంది. ఓట్లు ఇస్తే ఏం తెలిసి తిరగదీస్తే ఏం కనబడుతుంది అనమాట. మనం బతుకున్నామో లేదు తెలుసు. అయ్యే సమాచారం దేవుని దగ్గర కూడా మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, మన దేశాల కొరకు, మన ప్రాంతాల కొరకు, మన అవసరాల కొరకు ఆయన లెక్కించి ఉంచాడు. ఆయనకి తెలుసు. నీకు తెలుసా ఈ గురించి? చూడండి, ఆయన ఈ విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన గురిపెట్టి చూస్తున్నాడు ఆలోచించి. అలాంటి దేవుడు నన్ను విడిచిపెట్టడం, అలాంటి వాడు నన్ను ప్రేమించడం మాత్రం, అలాంటి వాడు నన్ను దూరంగా ఉంచి పాపం చేయటం, అలాంటి వాడు నీవు అనగా నీ జీవితాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నవాడిన నాకు అక్కర్లేదని ఈ లోకంలో జీవిస్తున్నావా? వద్దు, వచ్చేది లోకం నుంచి బయటకు వచ్చేది. లోకంలో ఉండు, కానీ లోకాన్ని ప్రేమించదు. లోకంలో మనకు కావాలని, లోకస్తులు మనకు అవసరం, కానీ వాళ్ళు చేసే క్రియలు మాత్రం మనం చేయకూడదు. లోకంతో ఉండు, లోకంతో తిరుగు, కానీ ఎంతవరకు అంటే అంతవరకు మాత్రమే జీవించు. కానీ వాడు చేస్తుంది తప్ప రైట్ అనే ఆలోచన వివేచన ప్రభు నీకు ఇస్తాడు కాబట్టి అది మంచిది కాదు అన్నప్పుడు దేవుని యొక్క మనసు కలిగినప్పుడు వెంటనే దాని నుంచి దూరం వచ్చి పరిశుద్ధంగా జీవించి ప్రభు కొరకే నువ్వు ఆయన రాజ్యం కొరకే భూమి చిత్తపడాలని తెలియజేస్తూ ఈ నా మాట ముగిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.